హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ చూసి నాకు నిజంగా చేయాలనిపించింది వీడియో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి హిందూస్ కోసం నిలబడితే, అలాంటి వ్యక్తిని వేరే వాళ్ళు ఎవరో కాకుండా ఓన్లీ హిందూసే అపోజ్ చేయడం నిజంగా నాకు చాలా బాధ వేసింది అనమాట. అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, లేదంటే ఏదో పవన్ కళ్యాణ్ మాకు అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉండి మాకు పవన్ కళ్యాణ్ అంటే పడదు కాబట్టి ఒక పార్టీలను అతీతంగా చేసుకొని పార్టీల పరంగా నెగిటివ్గా కావాలనే అంటే ట్రోల్స్ కానీ లేదంటే మాట్లాడడం కానీ చేస్తున్నారేమో అని నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. బాధ అనిపించింది కాబట్టి అలా ఈ వీడియో చేయాలనిపించింది. చాలామంది ఏమంటున్నారంటే మత రాజకీయాలకి దారి తీస్తుంది పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు. అంటే మత రాజకీయాలు అంటే దాని అర్థం ఏంటి అంటే ఏ విధంగా తీస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆడే మాటల్లో ఒక క్రిస్టియానిటీని కానీ ఒక ఇస్లాంని కానీ వ్యతిరేకించలేదు. నీ హిందూ మతాన్ని నువ్వు కాపాడు, దానికి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికోసం బలంగా నిలబడు అనే దాంట్లో మత రాజకీయాలకు దారితీసే పరిస్థితులు ఏమున్నాయనేది నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. అసలు ఏంటి ప్రాబ్లం అంటే మరి ఇప్పటి వరకు కులాలతో కుళ్ళిపోయి మగ్గిపోయిన మన జీవితాల్లోకి నీ ధర్మాన్ని నీకు ముందు కావాలరా, నీ క్యాస్ట్ నీది కాదు, నేను సినిమా హీరోనైనా నన్ను చూడడం కాదు, నేను కూడా నా ధర్మాన్ని నేను చూస్తాను, నువ్వు కూడా ధర్మాన్ని చూడు అని చెప్పడం మీకు నచ్చట్లేదా? మనం నిజంగా సనాతనవాదులమైన హిందువులమైతే లడ్డూ విషయంలో మధ్యప్రదేశ్లో నార్త్ స్టేట్లో ప్రతి స్టేట్లో కూడా ఇంటి నుండి బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలిపారు. ఏది మన అంటే తిరుపతి ఉండే మన స్టేట్లో ఎవడన్నా ఒక్కడని బయటకు వచ్చాడా? లడ్డూకి ఇలా జరిగింది, సరే లడ్డూలో కలిసిందా కలదా అనేది పక్కన పెట్టు. ఆ డేట్లు అప్పుడు రిపోర్ట్లు వాడారా లేదా అనేది కాకుండా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, ఇందులో కలిసిందేనే వచ్చిన తర్వాత దాని మీద నువ్వేం తీసుకుంటావు చెప్పు. ప్రతి ఒక్కటి ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిరూపించండి అంటే సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు వరకు కూడా నువ్వు వెయిట్ చేస్తావు తప్పితే దానికి ఇన్స్టెంట్గా నువ్వేం చేయగలవు, అసలు హిందూ ధర్మం కోసం నువ్వేం చేయగలవు అనేది నువ్వు ఏం చేయవు అనమాట. నిజంగా సిగ్గేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక బోర్డుకి సంబంధించిన విషయాన్ని బిల్ అనేది పార్లమెంట్లో పెడితే ముస్లిమ్స్ మొత్తం రోడ్డు మీద పడ్డారు. ప్రతి ఒక్కడు కూడా దీనికి మీరు బిల్లుని పాస్ చేయకుండా ప్రతి పబ్లిక్ చెప్పాడు. ఎందుకు? ఒక్క విషయం చెప్తే మొత్తం ఒకటి అయిపోయారు. అది కూడా అలాంటిది ఈ విషయంలో ఆయన తప్పేం లేదు, వేరే మతాల గురించి ఏం మాట్లాడలేదు, నీ మతాన్ని నువ్వు కాపాడరా అంటే అసలు అతను అపోజ్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నాను చూడు, రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో హిందూ మైనారిటీ అవుద్ది. మైనారిటీ అయితే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది పక్కన బంగ్లాదేశ్ తీసుకోండి, ఈ పక్కన పాకిస్తాన్ తీసుకోండి, ఇస్లాం కంట్రీలు మెజారిటీ అయిన దేశాలు మొత్తాన్ని చూసుకోండి. మీకు ఇప్పుడు చెప్తాను, మీరు నమ్మరు, మీ ఇంట్లో మీరు పూజ చేయడానికి కూడా మీరు పనికిరారు. అలా ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తారనేది అనుకుంటే అంటే ఇప్పుడు ఏంటి ఇలాంటి మాటలు చెప్పి రెచ్చగొట్టిస్తున్నావా మమ్మల్ని అనుకోకుండా నీ ధర్మం ఏంటో తెలుసుకో, నువ్వేం చేయాలో తెలుసుకో. వేరే వాళ్ళ దగ్గర నుంచి నీకు నష్టం వస్తే నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రమే నువ్వు తెలుసుకో. వేరే వాళ్ళ మీద నీకు దాడి హిందువులు ప్రపంచ చరిత్రలో తీసుకుంటే హిందువులు వేరే దేశం మీద ఎప్పుడు కూడా దాడి చేయలేదు, దాడి చేయరు కూడా. దాడి చేయలేదు కాబట్టి ఇప్పటికే అదే అలా వస్తుంది. ఇంతమంది ఇన్ని మతాల వాళ్ళు ఈ దేశంలో ఉండి భిన్నత్వంలో ఏకత్వం అని అలా కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడేటప్పుడు నిన్నెవడు కూడా వేరే మతం వాడు కొట్టమని చెప్పట్లేదు కదా, వేరే మతాన్ని తిట్టమని చెప్పట్లేదు. నీ మతాన్ని చాలామంది ఏమంటున్నారంటే నువ్వు ముస్లింల ఇంట్లో తిన్నావు, నువ్వు పిల్లమేమొచ్చి క్రిస్టియన్, నీ పిల్లలకి బాప్టిజం తీసుకున్నావు అంటే సరే అవన్నీ తీసుకోవడం వల్ల నీ హిందూ మతానికి ఏదైనా నష్టం వచ్చిందా చెప్పు. నీ హిందూ మతానికి దానివల్ల పవన్ కళ్యాణ్ అలా చేయడం వల్ల నీకు వచ్చింది నష్టం ఏంటి చెప్పు. సిగ్గుందరా, ఇన్ని సంవత్సరాలు ఒక్కడ కూడా హిందూస్ కోసం నేను నిలబడతానని మాట్లాడలేదు. అదొక్కటి చాలదా? అంత క్లియర్గా ఒక దీక్ష తీసుకొని
ఆయన మన కోసం నిలబడుతుంది. ఆయన మాటల్లో మీకు కనీసం తెలియట్లేదా? నిలబడతాడు, నిలబడకపోయినా నష్టమేం లేదు, బట్ నిలబడతాను అన్నాడు కదా. అందులోని మీరు అపోజ్ చేయడానికి ఏముంది? నిలబడిన అన్నోడికి ఎలాగో వదిలేశారు. ఇప్పుడు నిలబడతాను, నేను నిలబడతాను, ఖచ్చితంగా నిలబడతాను. నిలబడినప్పుడు వచ్చి పిల్టెట్టుకు వచ్చి అడగొచ్చు, ఎందుకురా నువ్వు నిలబడలేదు హిందూస్ కోసం అలాంటిది నేను నిలబడతాను, నేను అవసరమైతే చచ్చిపోతాను అంటున్నాడు. నేను కానీ తలుచుకుంటే చచ్చిపోతాను అంటున్నాడు. కానీ మీరేమొచ్చి గొడ్డు మాసం తిన్నావు, నువ్వు క్రిస్టియన్స్ అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు అంటే మీరేట్రా మతతత్వాన్ని మీరా ప్రోత్సహించేది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేసి అంటే ఇప్పుడు గొడ్డు మాసం తినలేదనుకో, ఫర్ సపోజ్ తిన్నాడు అనుకోరా, మీరు తినట్లేదు, చాలామంది మీరు తినట్లేదు, మీ వాళ్ళు ఏటర్ ఉపయోగం చెప్పండి, మీ వాళ్ళు ఏం ఉపయోగం చెప్పండి? హిందూ మతానికి గొడ్డు మాసం తినని వాళ్ళతో ఏం ఉపయోగం చెప్పండి? కనీసం ఒక్క విషయంలో అయినా సరే మీరు ఎదురుగా మాట్లాడటం దమ్ము ఉందా మీకు? అసలు ఎవడైనా అటాక్ చేస్తే కానీ హిందూ మతంలో ఏముందో తెలుసా? తెలియదు మనకి. నలుగురు చెప్పారు, 4 ట్రోల్స్ పడ్డాయి, చూసాము, మనం ఇంకా అదే అనేద్దాం. ఇలా చేశాడు అలా చేశాడు. చాలామంది ఏంటంటే ముస్లిం ఇంట్లో భోజనం చేస్తే నీకు వచ్చిన నష్టమేట్రా? వాళ్ళ పిల్లలు క్రిస్టియన్ చేస్తే నీకు వచ్చిన నష్టమేటి? నీ హిందూ విగ్రహాలు ఏమైనా పీకలు కోసేస్తున్నాడా పవన్ కళ్యాణ్? హిందువులకు దాడులు జరిగితే అడగట్లేదా? ఆయన పళ్ళు వేసి పెట్టి నవ్వుకుంటూ 5 సంవత్సరాలు ఏమైనా చేశాడా జగన్ లాగా? చెప్పండి, మీకు దానివల్ల నష్టం ఏంటో చెప్పండి. మీరు నిలబడకపోయినా పర్లేదు, అన్నీ మూసుకొని మీరు ఉండొచ్చు, కానీ కావాలని ఒక నిలబడినందుకు మీరు ఇచ్చేయడం అనేది అసలు మీకు నిజంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలియని వాళ్ళే ఇలా మాట్లాడతారని నా ఫీలింగ్. అర్థమైందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎంత సెన్సిటివ్ విషయాన్ని తన భుజాలపై ఎత్తుకున్నది మీకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా మీరు చూడండి, మైనారిటీలకి అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏ మైనారిటీ వాళ్ళకి కానీ ఏదైనా జరిగితే గొడ్డలు సించుకొని వస్తాడు రాజకీయ నాయకుడు. కానీ ఇలా హిందువుల కోసం నిలబడేవాడు ఒక్కడు లేడు తెలుసా? మన తెలుగు స్టేట్స్ మాత్రమే నేను తీసుకో, ఇంక ఇండియాని పక్కన పెట్టి మన తెలుగు స్టేట్స్ అంటే ఒక్కడ మాట్లాడలేదు. అందులో మరి ఏపీ నుంచి అస్సలు మాట్లాడలేదు. తెలుసా మీకు మెజారిటీ ఎవరు ఉన్నారా? వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? హిందూస్ అనేది ఎప్పుడు కూడా యూనిటీగా ఉండరు, అదే వాళ్ళ బెనిఫిట్, దాన్ని క్యాష్ చేసుకుంటారు. అందుకు కాబట్టి 1500 1600 విగ్రహాలని ధ్వంసం చేసిన ఒక్క హిందూ బయటికి రాలేదు జగన్ గవర్నమెంట్లో. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అది. దానికి మనకు అవసరం లే. అప్పుడు యాంటీగా హిందూ మతానికి ఉన్నాడని చెప్పేసి నీకు అడగడానికి ఎవరికి లేదు. కానీ అది తప్పురా అని చెప్పినోడికి మాత్రం అపోజిట్కి మాత్రం ఉంటారు. చాలామంది ఏంటంటే కన్వర్టెడ్ బ్యాచ్ మన దగ్గర ఎక్కువగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షలు దాటి ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది చర్చిల్లో. మీకు తెలియదు అది. ఇంక మీరు అలా కొద్ది రోజులు ఉండండి, మీరు మైనారిటీకి వస్తారు. హిందూస్ అందరూ నాకేముందిలే, నాకేం పర్లేదులే అని చెప్పి నువ్వు అనుకుంటే మైనారిటీకి వస్తావు. అప్పుడు నీకు క్లారిటీ తెలిసిపోదు. అప్పుడు నీ అవసరం కూడా ఉండదురా. ఇప్పుడు రాజకీయ నాయకులకి నీ అవసరం ఉండదు. ఎందుకు? ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళని అలా బూజు కొడతారు, వాళ్ళని పట్టి బుజ్జగించి ఓట్లు లాగుతారు రాజకీయ నాయకులు. నువ్వు మైనారిటీ అయితే నువ్వు తక్కువ ఓట్లు ఆడికి ఎందుకు కావాలి చెప్పు? హిందువుల విషయంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ గుళ్ళకి గోపురాలకి మిమ్మల్ని చూపించడానికి, మిమ్మల్ని గొర్రెలు చేయడానికి చేస్తారు. మిగతా వాటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి మీ చర్చిలను ఏమైనా పడగొట్టాడా? మత రాజకీయం రెచ్చగొట్టడానికి, లేదంటే ఇస్లాంకి సంబంధించిన మసీదులకు సంబంధించి ఏదైనా చేశాడా? మత రాజకీయాన్ని రెచ్చగొట్టడానికి. నీ మతాన్ని నువ్వు కాపాడరాని మొద్దు నిద్రపోతున్న సెక్యులర్ హిందువుల్ని లేపడానికి వచ్చాడు. అది తెలుసుకొని నీ మతాన్ని కాపాడుకోవడానికి మతం చచ్చిపోతావేట్రా, బోల్డ్ విషయాలు ఉన్నాయి కదా, ఇంకేం లేవేటి చాలామంది అంటున్నారు అనమాట. అవి ఎప్పటి నుంచి ఉన్నాయిరా? ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. ఇంకొక 70 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి అవి. అదే ఇండియా రాజకీయం తెలుసా? ఈడొచ్చినా ఆడొచ్చినా కాదు. అది ఎవడో అంటాడు కదా, చెడ్డోడిలో మంచివాడిని ఎదుక్కోవడం అనేది. 100% చెడ్డోళ్ళు ఉంటే 10% మాత్రమే ఎవడైతే చెడ్డోడు ఉంటే ఆడే మంచోడు. అది భారతదేశ పాలిటిక్స్. అది చూసి మీరు ప్రవర్తించండి. హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాబోయే రోజుల్లో హిందువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది.
బీ కేర్ఫుల్. సరే బాయ్.